ఇప్పుడు దివ్యంగా ఎందుకు జాగృతమవుతున్నాయి? రాముడు అనేవాడు వచ్చాడు గనక. ఇప్పుడు ఇంద్రియాలు ఎందుకు వస్తున్నాయి? రాముడి కోసం ఇంద్రియాలు వస్తున్నాయట. ఆ రాముణ్ణి చూడాలని ఒక్కొక్క ఇంద్రియం మేల్కొంటోంది. ఇంద్రియాలు మేల్కొనడమే ఆమె శిలారూపం నుంచి స్త్రీ రూపానికి రావడం అన్నమాట. శిల వలే ఉన్నటువంటి ఆమె అంతర్ముఖమైనటువంటి ఇంద్రియాలు ఇప్పుడు బహిర్ముఖం చేస్తున్నది. దానితో శరీరధారణ జరుగుతున్నది. బహిర్ముఖం ఎందుకయ్యింది? అంతరంగంలో ఉన్న రాముడు బహిరంగంగా వచ్చాడు గనక. ఇది రహస్యం. అంతవరకు ఆమె అంతర్ముఖంగా ఎవరిని ధ్యానిస్తోందో ఆయన ఇప్పుడు బహిరంగంగా వచ్చాడు. రాగానే ఆమెకి ఇంద్రియాలు జాగృతమయ్యాయి. జాగృతమై చూస్తున్నది. ఇంద్రియాలు ప్రధానంగా ఎందుకుంటాయండి? శబ్ద స్పర్శ రూప రస గంధాలు అందుకోవడానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఈ మాటలు వినగానే వేవో వేదాంతాలంటే మాకు అక్కర్లేదు అనుకోవద్దు. ప్రపంచంలో విషయం ఇది. శబ్దం అంటే సౌండ్, అందుకోసం ఏముంది? స్పర్శ. స్పర్శ కోసం ఏముంది? చర్మం. అలాగే రూపం, రూపం కోసం కన్నులు. రసం, రుచి కోసం నాలిక. గంధం, వాసన ఇత్యాదుల కోసం కదా ఇంద్రియాలు వస్తాయి. ఇప్పుడు ఒక గొప్ప శబ్దం వచ్చింది అక్కడికి కనుక చెవి మేల్కొందిట. ఒక గొప్ప వాసన అక్కడికి వచ్చింది కనుక ఘ్రాణం మేల్కొంది. అదేవిధంగా ఒక దివ్య ఆకృతి అక్కడికి వచ్చింది కనుక కళ్ళు మేల్కొన్నాయి. ఇలా మొత్తం శరీరం మేల్కొంది అని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఇక్కడ విశ్వనాథ వారి భావాన్ని. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన అస్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే, ప్రభునీల రత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీ రామభద్రాభిరామమూర్తి యగుచుతోచే, ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. ఆ స్వామి ఒంటిని తగిలి వెళ్ళిన గాలి వచ్చి ఈ రాతికి తగిలిందిట. వెంటనే స్పర్శ జ్ఞానం వచ్చిందిట ఆమెకి. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే, స్వామి యొక్క కాలి సవ్వడి ఇక్కడ మ్రోగగానే వెంటనే చెవులు వచ్చాయిట. స్వామి సుగంధిం పుష్టివర్ధనం, అనంత కళ్యాణ సుగంధి అయినటువంటి దివ్యమంగళ విగ్రహుడు కనుక ఆ దివ్య గంధముల శరీరం నుంచి రాగానే ఆమెకు ఘ్రాణేంద్రియము కలిగినది. చివరికి స్వామి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు. ఆ నిలుచున్న స్వామి ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు, ఒక నీలరత్నముల యొక్క వరుస వలె నిల్చున్నాడు స్వామి, నీల మేఘశ్యాముడై కాంతులు వెదజల్లుతూ. అప్పుడు రాతికి కనులు కలిగే, కనులు వచ్చేట ఆయన చూడాలని. ఇప్పుడు స్వామికి వెంటనే ఆమె ఆతిథ్యం ఇచ్చింది. స్వామి అందుకో అని ఆతిథ్యం ఇవ్వగానే ఆమె గుండెలో ఉపనిషత్తులలో ఉన్న అమృతం ఒలికిందిట. అంటే ఉపనిషద్వేద్యమైన పరతత్వం ఇతడు అని గ్రహించినది ఆ తల్లి. ఇలాగ ఇప్పుడు పూర్ణ దివ్య మంగళ విగ్రహంగా ఆ అహల్యా తల్లి ఆమె ఉజ్జీవితురాలై నమస్కరించినది స్వామిని. ఎలా పోల్చుకుందండి రాముడని? ముగ్గురున్నారు కదా అక్కడ. ఎవరు? విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, రాముడు. ఈమె రాగానే రామా అని రాముడికి దండం పెట్టిందిట. ఏమి మీలో రాముడెవరు అని అడిగిందా? అంతకుముందు రాముణ్ణి చూసిందా? మరి ఎలా పోల్చుకుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అంటే ఆయన ఏం చెప్పాడు గౌతముడు? పరబ్రహ్మ రాముడిగా అవతరిస్తాడు అని చెప్పాడు కదా. కనుక పరబ్రహ్మ అంటే ఎవరు? ప్రతివారు హృదయంలో దీపించేటువంటి సత్యశివ సుందరమైన జ్యోతి అని ఆమె ధ్యానం చేస్తూ 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 ఉన్నది. కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఆ సత్యశివ సుందర లక్షణాన్ని ప్రకాశింపజేసేవాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. కనుక రాముణ్ణి చూడగానే ఇతడు పరబ్రహ్మ అని ఎవరికి తెలుస్తుంది? తపస్సు చేసిన వాడికి తెలుస్తుంది. లేనివాడికి మాత్రం ఒట్టి రాముడే. తపస్సు చేసింది అహల్య గనక ఇతడు తన హృదయంలో ఇంతకాలం తాను తపస్సు చేస్తున్న పరమాత్మ అని పోల్చుకుని ఆతిథ్యమిచ్చి, అంజలించెదనేను నారాయణునకు రామచంద్రునకు రఘురామునకు అని ఆయన అంజలించి భక్ష్యభోజ్యాలతో నైవేద్యం పెట్టిందిట. ఒక చేత పంచభక్ష్యములు పరమాన్నమిరవందుచున్న పల్లెరము బూని, ఒక చేత గాంగవారి కమండలము బూని, ఒక చేత్తో మంచి పళ్ళెరంలో పాయసాన్నములు,
ఫలములు మొదలైనవి పట్టుకుని మరొక చేత్తో గంగాజలం ఉన్న కమండలాన్ని పట్టుకుని వస్తున్నదిట. అన్నపూర్ణాదేవి అనగ వచ్చి చేతి పళ్ళెరమును క్షితితలంబున నుంచి, ఆ పళ్ళెరాన్ని నేల మీద ఉంచి ఇంకా ఒక్క పళ్ళెరమెత్తి కప్పురంబు వెల్గించి నిరాజనమెత్తి, ఓ శ్రీరామచంద్ర దాక్షిణ్యమూర్తి రామ రఘురామ దశరథ రామ, ఓ అయోధ్య రామ, ఓ ఈ తండ్రి అసుర సంహార రామ పట్టాభిరామ అనుచు నిరాజనం వసంగినది అహల్య. ఈ విధంగా రామునికి నివేదన చేసి నీరాజనమిచ్చింది అహల్యాదేవి. ఎంత ధన్యం! ఆ రాముడి చరణం ఆశ్రమంలో సోకగానే తల్లికి రూపం వచ్చిందే. ఆ పాదానికి నమస్కరించకుండా ఏం చేయగలం మనం? మామూలు పాదమా? రామా, నీ పాదానికి నమస్కారం. శూరా అహల్యను చూచి బ్రోచితివి, ఆ రీతి నన్ను ధన్యు చేయవే త్యాగరాజ గేయమా శ్రీరామ పాదమా అన్నారు త్యాగరాజస్వామి. అలాంటి ఆ శ్రీరామ పాదానికి నమస్కారం, అహల్యను తరింపజేసినటువంటి రామపాదానికి నమస్కారం. అప్పుడు ఆమె ఎలా ప్రకాశిస్తున్నదంటే, దదర్శచ మహాభాగాం తపసాజ్యోతిత ప్రభాం, తపస్సుతో వెలిగిపోతోందిట ఆమె మహావర్చస్సుతో. లోకైరపి సమాగమ్య దుర్నిరీక్షాం సురాసురై, ఆమె నుంచి వస్తున్న ఆ తేజస్సు చూసి ఇంద్రాది దేవతలే కళ్ళు విచ్చి చూడలేరు, అలాంటి మహాతేజస్సుతో ప్రకాశిస్తోంది. తపోబల విశుద్ధాంగీం గౌతమస్య వసానుగాం, తపోబలంతో శుద్ధమైనటువంటి ఆమె ఇప్పుడు మళ్ళీ పూర్వము వలె గౌతముని యొక్క వశానుగా అయి ఉన్నది. గౌతమేపి మహాతేజ అహల్యాసహిత సుఖి రామం సంపూజ్య విధివత్ తపస్తేపే మహాతపాహ. ఆ గౌతముడు కూడా అహల్యా సమేతుడై రాముని సేవించుకున్నారు. వారు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ మళ్ళీ పొద్దున్న బయలుదేరుతున్నట్టు మిథిలా నగరానికి. వస్తున్నటువంటి మహర్షులందరూ కూడా బళ్ళు అవి తీసుకొస్తున్నారు. అందులో వన్యులు పెట్టుకున్నారు, అగ్నులు. అంటే పంచాగ్ని నిత్యాగ్నిహోత్రం చేస్తారు. ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు అగ్నిహోత్రాలు కూడా జాగ్రత్తగా తీసుకెడుతూ ఉంటారు వాళ్లతో కూడా. అలా వాళ్ళు సిద్ధమైపోతున్నారు వెళ్ళడానికి. వెళుతున్నప్పుడు ఈమె రామచంద్రమూర్తిని పంపిస్తోందిట. తల్లి మాతృప్రేమతో ఆ పుంసామోహన రూపుడైనటువంటి ఆ రామచంద్రుని పంపిస్తూ విజయ తిలకం దిద్దుతోందిట ఆమె నుదుటి మీద. దిద్దుతూ రామమూర్తిని ఎంత భక్తితో ఆమె పంపుతోందంటే, రఘువుల కోవ క్షీరధి చందమామకు వింటి కోసల యందు విజయమగుతా, కౌసల్య బిడ్డకు కన్న తండ్రికి విదేహాధీసు సభల కళ్యాణమగుతా, తాటక ప్రాణ సంతాన ద్విజవ్వునకు అఖిల మార్గములందు అభయమగుతా, అఖిలేశ్వరునకు అహల్యా ప్రాణదాతకు త్రిభువనముల యందు శుభములగుతా, గౌతమర్షి తేజము గూడు కట్టియున్న ఈ అహల్య. ఎంత చక్కగా చెప్తోంది. ఇప్పుడు నాలో ప్రకాశిస్తున్న ఈ తేజస్సు అంతా కూడా గౌతముడు అనుగ్రహించినటువంటి దివ్య తేజస్సు. అది గూడు కట్టుకున్న అహల్య ప్రాణములలో ఎగయుచున్న శ్రద్ధులను భక్తులను పరిస్పందములను తండ్రిని వెన్నాడి శుభములు తార్చుగాక. నా హృదయంలో ఉన్న భక్తి అదంతా నీ వెనకే వస్తూ స్వామి నిన్ను రక్షించుగాక, నా స్వామికి విజయమొగ్గాక అని పంపుతూ తిలకం పెడుతుందిట. తిలకం పెడుతూ అంటోంది, ఇప్పుడు నేను గైరిక ధాతువుతో తయారు చేసిన తిలకం పెడుతున్నానని. అంటే గైరికం అనే ఒక ధాతువు, దానితో తయారు చేస్తారు. ఎందుకంటే అరణ్యంలో ఉన్న వాళ్ళు పెట్టుకునే తిలకాలు కుంకుమలు అలా ఉంటాయి, వాటితో పెడుతున్నాను నేను. ఈ గైరిక ధాతువుతో ఈ వేలు కొసల్లో ఉన్న తిలకం నిజానికి ధాతువుది కాదు సుమా. దేనిదో తెలుసా? నా ఎదలోని నెత్తురులు నాగను గైరిక ధాతువో ఈ తండ్రి, ఇది నీ ముఖాబ్జమున నెల్లయు ప్రాణముతోడ పెట్టేదన్. ఇది మామూలు గైరిక ధాతువు కాదయ్యా, నా గుండె నెత్తురుని ప్రాణంతో సహా తిలకంగా చేసి దిద్దుతున్నాను నీకు. ప్రేయపు బొట్టు దీని సవరించుచునుంటిని కొసల్మలచి, బొట్టు పెట్టడమే కాక అది అందంగా ఉండేటట్టు కొసలు మలచి దిద్దుతోందిట. ఆ దిద్దడానికి అంతే లేదు, అలా దిద్దుతూనే కూర్చుంది. ఓయమ్మ భూదేవి ఈ అయ్య రఘుశిశు బడలు పెట్టకుమమ్మ అడుగులందు. పంచభూతాల్ని కోరుకుంటోంది. ఓ భూదేవి, మా స్వామి బయలుదేరుతున్నాడు అని బాధ పెట్టకు నువ్వు. ఓ వాయుదేవ, రాముని చల్లగా వీచి కాపాడవయ్యా. ఓ అగ్ని, రాముడు మహాగ్ని సుమా, ఆయనకి ఏ వేదన లేకుండా చూసుకో. ఓ సూర్య భగవానుడా, జలాధిదేవతలారా, నా రసాధిదేవత అయినటువంటి రామచంద్రమూర్తిని జాగ్రత్తగా చూసుకోండి. ఆయన
ప్రయాణిస్తున్నాడు అని అనగానే మహర్షులందరూ సమయం అయిపోయింది అంటున్నారు, బయటకు అనలేరు. ఎందుకంటే ఒక తల్లి వలె వాత్సల్యంతో రాముడికి ఆమె తిలకం దిద్దుతోంది. ఎప్పటికీ తిలకం దిద్దడం పూర్తి అవ్వట్లేదు. వీళ్ళు మాత్రం చూస్తూ ఉన్నారు. వాచీలుంటే ఇలా చూసుకునేవారు అటు ఇటు. అవి లేవు గనక సమయం అయ్యిందని సూచనలు ఇస్తున్నారనమాట. ఆ సూచనలు ఇస్తూ ఉంటే అప్పుడు అహల్య అన్నదిట, చూసినది వాళ్ళని, నా ప్రేమ ఇద్ది ఎన్నాళ్ళిట్టులేయుండు కదలిపోవయ్య రాఘవ కులేంద్ర. నా ప్రేమ గడ్డే ఉందయ్యా, అలా ఉంటుంది. ఎన్నాళ్ళు తిలకంబు ఇట్ల తీర్చుచునుందు మునులు వేచెదరయ్య ముద్దు బిడ్డ. ఇక్కడ ఇలానే తిలకం పెట్టడం ఎప్పటికీ అంతుండదు. పాపం మునులు అక్కడ వేచి ఉన్నారు. వెళ్ళు, ఈ సాగనంపుటకు ఎప్పుడు అంతుండదు. భక్తుడు భగవంతుణ్ణి సాగనంపలేడు. అందుకు వన్నులెత్తిరి సుమి బండ్లపైని, అదిగో అగ్నిహోత్రాలన్నీ సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. నా వ్రేలి ఎర్రదనాల కుంకుము ఆరదు ఆ విదేహములకి వరగువలయం. నా చేతిలో ఉన్నటువంటి ఎరుపు ఆరక ముందే నువ్వు అక్కడికి వెళ్ళాలయ్యా. నాయనా, అచ్చటను శతానందుడుండే. ప్రాణానికి తగిలే మాటలు చెప్తున్నది ఇక్కడ తల్లి. అక్కడ శతానందుడు అనేవాడు ఉన్నాడు సుమా జనక మహారాజు కొలువులో. ఎవరో తెలుసా శతానందుడు? గౌతముడికి అహల్యకి బిడ్డ అతను. ఆయన జనక మహారాజు యొక్క పురోహితుడు. ఆయన ఉన్నాడు అక్కడికి. ఆయన్ను కలువు వెళ్ళి, నా బిడ్డను కలువు అక్కడున్నాడు. ఎందుకంటే నా బిడ్డ కూడా మా తల్లి ఎప్పుడు శాపం నుంచి విముక్తయ్యి వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాడు గనక, నాయనా అచ్చటను శతానందుడుండే, నీవు నా బిడ్డవగుటవా అనికిని చెప్పు, నీవు నా తండ్రి వగుటవా అనికిని వచింపు, నీవు నా దైవమగుటా వానికిని తెలుపు. ఎంత ప్రాణవంతమైన మాటలు చూడండి. అక్కడ నా శతానందుడున్నాడు, చెప్పు, నువ్వు నా బిడ్డవయ్యేవని చెప్పు. అంతేకాదు, నీవు నా తండ్రి వగుటవా అనికి వచింపు, నీవు నా దైవమగుటవా అనికిని తెలుపు అని అన్నదిట. సరే, బయలుదేరి వెళుతూ ఉంటే మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరానికి చేరుకోగానే విశ్వామిత్రుడు వచ్చాడన్న విషయం తెలుసుకుని జనక మహారాజు ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు విశ్వామిత్రుణ్ణి. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు మహాతేజోమూర్తులై ప్రకాశిస్తున్నారు. వారి వెంట మునులందరూ ఉన్నారు. ఇటువైపేమో మహాతేజస్సంపన్నుడైనటువంటి విదేహరాజు రాజర్షి జనక భూపతి ఆయన ఉన్నారు. ఆయన ప్రక్కనే శతానందుడు, తర్వాత మిగిలినటువంటి పురోహిత మంత్రాదులు ఇత్యాదులందరూ ఉన్నారు. అలా వస్తూ ఉండగా జనక మహారాజు వస్తూనే విశ్వామిత్రుని చూసి వెంటనే ఆ పక్కన అబ్బాయిని చూసి అక్కడే ఉండిపోయింది చూపు. ఎందుకంటే రాముడంటేనే సర్వాకర్షకుడు. లాగేశాడు చూపుని. జనక మహారాజు ఆయన వైపు చూస్తూనే విశ్వామిత్రుడికి నమస్కారం పెట్టి ఆతిథ్యం ఇచ్చేసి, ఎవరయ్యా ఈ అబ్బాయి? ఎప్పుడు చూడలేదు, ఎలా ప్రకాశిస్తున్నాడు చూసావా? శ్రీ వక్షస్థలమందు డిగ్గిన గతిన్ చెల్వంది గాఢోరసుండు ఆవిష్కారమునందియున్న ధరణి నాకావన స్ఫూర్తిమద్గ్రీవాబాహు ముఖాభిరాముడు ధరశ్రీ స్మేర రేఖా జగద్భవాకర్షణశీలుడి వటువు శోభారాశి ఎవ్వండయా అని అడిగేట జనక మహారాజు. అంత దివ్యంగా అడుగుతున్నాడండి. నిరంతరం ఆత్మజ్ఞానంతో ఉండేటువంటి విదేహరాజులు పోల్చలేరా మహత్తేజాన్ని? అందుకు అడుగుతున్నాడు, ఎవరయ్యా ఇతను? ఆయన వక్షస్థలం చూడు ఎంత విశాలంగా ఉన్నది, ఆ బాహువులు చూడు, ఆ వక్షస్థలం చూస్తే అక్కడ లక్ష్మీదేవి కూర్చుందా అన్నట్లున్నాడయ్యా, అంత మహాతేజస్సుతో ఉన్నాడు అన్నాడు. అంటే అర్థం నారాయణుడి యొక్క వక్షస్థలం మీద ఎప్పుడూ లక్ష్మి ఉంటుంది కనుక ఈ నారాయణుడా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది జనక మహారాజుకి తెలియదా? జనక మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయనలో ఉన్న జీవుడు పోల్చుకుంటున్నాడు ఈ నారాయణుడని. ఆయన బయట కన్ను పోల్చుకోకపోవచ్చు కానీ జీవుడు పోల్చుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు అనమాట, లక్ష్మి కూర్చున్నట్ట ఆ వక్షస్థలం చూడు ఎలా ప్రకాశిస్తుందో. ఎవరయ్యా ఇతను? చూస్తూ ఉంటే తన బాహువులతో దేవలోకాన్నంతటినీ రక్షించేటట్టున్నాడు, అలా కనబడుతున్నాడు ఎవరితను అంటున్నాడు. అంటే ఒక్క మూర్తిని చూడగానే ఆయన యొక్క అవతార లక్షణం, ఆయన దైవ లక్షణం, ఆయన అవతరించిన ప్రయోజనం యొక్క లక్షణం చూడగలిగాడంటే అంత తపస్సు జనక మహారాజు వద్ద ఉందన్నమాట. అది చూసి ఎవరయ్యా ఇతను అని అడిగితే శతానందుడికి కూడా ఏదో సందేహం వస్తుంది, ఈవిడ ఎతను అని కుతూహలం పెరుగుతోంది. ఒక్కసారి విశ్వామిత్రుడు శతానందుడి కళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకుని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి రాముణ్ణి అనుకున్నట్టండి. ఇంట్రడ్యూస్ చేసే విధానం చూడండి ఎంత బాగుంది. వీరు విదేహరాజా, ఈ రాజన్య కుమారులు దొరికినారే చోటనో నాకు.
దొరికారయ్యా చోట అన్నాడు. నిజంగా ఈయన వెనక్కి వచ్చేస్తూ ఉంటే కదా, దశరథుడి దగ్గర నుంచి వెనక్కి వచ్చేస్తుంటే పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళారు రామలక్ష్మణులు. అందుకు ఈ మాట అంటున్నాడు, దొరికిన అరచోటనో నాకు నాతోరా, నేనొక చోట వెందిరిగి చూతుని వీరు కనిపించినాను. వీళ్ళు కనబడ్డారు. సరే, అప్పుడు ఒక యజ్ఞదీక్షితుడనై ఒక యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక వీళ్ళిద్దరిని తీసుకువెళుతూ ఉన్నాను. ఆ వెళుతూ ఉంటే తోవలో తాటకనే రాక్షసుని సంహరించారు, మారీ స్వభావాన్ని సంహరించారు. తిరిగి వస్తూ ఉంటే ఏం జరిగిందో గొప్ప వింత జరిగింది తెలుసా అంటున్నాడు ఒకవైపు శతానందుడిని అలా ఓరగా చూస్తూ. ఒక రాయి ఏమో స్త్రీ అయి చకితాక్షులమైన మాకు చౌకట్లుగా నాయక ఈతని బలిధ్వంసక స్వభూ వైకుంఠ అనిచి సన్నుతి పెట్టాడు. వస్తూ ఉంటే ఏం జరిగిందంటే ఒక రాయి కనబడిందయ్యా, శిలట అది. ఈ స్వామి ప్రవేశించగానే ఆ శిలలా ఉన్నటువంటి ఆమె ఒక్కసారి స్త్రీగా మారిపోయి ఓ వైకుంఠ నారాయణ నేను కీర్తించింది అన్నాడు. కానీ ఆమె ఎవరో చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఇలా చెప్పగానే అక్కడ ఉన్నటువంటి శతానందుడు ఇచ్చటికి వచ్చితమనిన సభయంతో ఆశ్చర్యంబున సంభ్రాంతయంగా జనక పురోహితుండైన శతానందుండు వించు వించు లేచి లేచి అని వెంటనే ఒక్కసారి లేచిపోయి, ఏమీ అమ్మ శిలాతపస్వినియుత నీ కుర్రకాల్తాకినన్ శ్రీమన్మోహన మానుషాకృతిని దాల్చన్ చెప్పవే గాధిసూతి. ఏమిటి విశ్వామిత్ర, ఏమన్నా ఒక రాయి స్త్రీ అయిపోయిందా అంటే శిలాతపస్విని అయిన మా అమ్మ స్త్రీగా మారిందా అని అన్నాడు వెంటనే. అంటే రాయి స్త్రీగా మారవలసింది ఒక ఆమె కూడా ఉందంటే మా అమ్మే, ఆయనకు తెలిసిపోయింది. గొప్ప మాట వేశాడు చూడండి ఇక్కడ, శిలాతపస్విని, శిల వలె ఉండి తపస్సు చేసుకుంటున్న మా అమ్మ స్త్రీగా మారిందా. అయితే మా తండ్రియు రామచంద్రుడితడవునే రాఘవుండు ఏమినోమో మా అమ్మ అహల్య ఇప్పటికి నొప్పెన్ శాపనిష్కాసయే. అయితే ఈయన మా తండ్రి రాముడే అన్నట్టు. ఆయన రాముడన్న పేరు విశ్వామిత్రుడు చెప్పలేదు, శతానందుడు చెప్పించాడు. ఎంత చక్కగా చెప్పించాడు చూసారా, ఇందులో చమత్కృతి అది. అయితే ఈయన రాముడే అన్నాడు, ఎందుకంటే ఆయనకి తండ్రి ఇచ్చిన శాపం తెలుసు. శిలలా తన తల్లి పడి ఉంది, ఆమె శాప విమోచన అవ్వాలంటే రాముడు రావాలని. ఇప్పుడు ఆమె శాప విమోచన అయిందంటే ఈయన రాముడే, అది అనమాట చెప్పడం. అని అది అటులయ్యనేం దశరథావని నాథుల బిడ్డలి ప్రభుల్, అదే నిజమైతే ఈయన దశరథాత్మజుడే అన్నారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, రామః దశరథాత్మజ అన్నాడు కదా గౌతముడు. ఆ మాట పెట్టుకుని శతానందుడు ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. అమ్మకి ఎప్పుడు శాప విమోచనం జరుగుతుందా అని అందుకు పోల్చుకున్నాడు. సదయుల తండ్రి గౌతముల శాపము నిష్కృతి అట్టులౌటచే పొదలగా తల్లికిన్ నికట భూమి పురోధసుడవుచునుంట సుమ్మిది మిథిలేశునొద్దనిది మీ కృపసు కుశవంశభూషణ. ఇది నీ దయ అయ్యా విశ్వామిత్ర, నువ్వు తీసుకురావడం వల్ల కదా ఇంత జరిగింది, కనుక నీకు నమస్కారం పెడుతున్నానన్నాడు. కృతజ్ఞతని ఎంత చక్కగా ప్రకటిస్తున్నారో చూడండి. అంతేకాదయ్యా, నాకు అనిపించింది సుమా, అసలు వస్తున్న తీరు చూస్తే అనిపించింది ఈయన సామాన్యుడు కాదు. త్రోవను కాంచు చే మదిని తోచను నాకదియేల చెప్పగా దేవరహస్యమంచు ముని తిన్నగ రాముని వద్దకేగి. వస్తున్నప్పుడే అనుకున్నాను ఇది ఇందులో ఏదో దేవరహస్యం ఉంది, ఆ వస్తున్న మూర్తిలో ఆ తేజం కనబడుతోంది అంటూనే రాముడి దగ్గరికి వెళ్ళిపోయేట తిన్నగా శతానందుడు. నీవటే అయ్యా, ఈ అడుగు నీదటే, ఈ చిరునవ్వు నీదటే, నా వలను కనుగొనవే నా హృదయాంతర రత్నదీపమా అని రాముడు అన్నాడు. నా హృదయంలో వెలుగుతున్న ఓ రత్నదీపమా, ఈ పాదములు నీవా, ఈ నవ్వు నీదా, వీటితోనా మా అమ్మని తరింపజేసేవు అనుచు నఖశిఖా పర్యంతము రామచంద్రుని త్రావుచున్న కన్నులతో శతానందుడు ఏమో ఏమో అడుగుచుండినంత ఏదేదో మాట్లాడిస్తున్నట్టు ఆనందంతో రామచంద్రుని ఎలా చూస్తున్నాడు, త్రావుచున్న కన్నులతో చూస్తున్నట్ట. చూడండి, ఇదే వాల్మీకి చెప్తాడు, తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః. విశ్వామిత్రుడి వచనం విన్న వెంటనే పులకించిన శతానందుడు గౌతమస్య సుతో జ్యేష్ఠ తపసా జ్యోతిత ప్రభః రామ సందర్శనాదేవ పరం విస్మయమాగతః. రామ సందర్శనం చేతే పరమాద్భుతమైన ఆనందాన్ని పొందాడు శతానందుడు. ఇలాగా అయిన తర్వాత ఎవరు వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రి వేళ శతానందుడు, విశ్వామిత్రుడు, రామచంద్రమూర్తి వీళ్ళందరూ కూర్చుని ఉండగా గొప్ప మాట చెప్తాడు శతానందుడు. ఏమనంటే, ఇది ఏనాటికి ఏ మగున్ తెలియదోయి రామ, ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్ నెలల్ దినము లిప్త రక్షింపగా తుది జీవితమెల్ల శ్రేష్టమగు. గొప్ప మాట చెప్తున్నాడు. ఈ జీవితం ఎప్పుడేమవుతుందో తెలియదు రామా, ఎన్నాళ్ళు బ్రతికుంటామో అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని రోజులు,
అన్ని నిమిషాలు, అన్ని క్షణాలు ధర్మాన్ని రక్షించుకోవాలి. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఇది ఏనాటికి ఎమగున్ తెలియదో ఈ రామ, ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్ నెలల్ దినము లిప్తం లిప్త రక్షింపగా తుది ఈ జీవితమెల్ల శ్రేష్టమగు. లేదా ఒక్క విఘ్నంబుచే ఇది పాపంబున అంటి అట్లే ఎగు స్వామి. లేకపోతే ఏ ఒక్క విఘ్నం వల్లనూ ఇది పాపానికి అట్టుకుపోతుంది స్వామి. ఎల్లకాలానకు అది ఏం చేస్తాం. అందుకే మా అమ్మ ఎన్ని నెలలు సమలు కాపాడుకుంది, ఒక్క పొరపాటు ఎంత పాపానికి వెళ్ళిపోయింది. కానీ ఇన్ని నెలలు సమలు కాపాడుకుంది కనుకనే గౌతముడు దయతలిచి ఇచ్చాడు. కనుక దీనివల్ల తెలుసుకోవలసింది ఏమిటంటే, జీవితంలో ధర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని. పొరపాటున ధర్మం తప్పేమా మళ్ళీ కొంతకాలం, భయంకరమైన కాలం, మళ్ళీ బాగుపడ్డానికి చాలా సమయం పడుతుంది అని శతానందుడు చెప్తూ విశ్వామిత్రుని గాథని చెప్తాడు. అదొక పెద్ద కథ. ఇది అయిన తర్వాత యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తయిన తర్వాత రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వీళ్ళందరితో పాటు విశ్వామిత్రుడు మన జనక మహారాజు సభలోకి వచ్చారు. వచ్చిన తర్వాత జనక మహారాజు నమస్కరించి ఏమిటి ఆజ్ఞ అని అడిగారు. అడిగితే, ఏముంది స్వామి, ఇక్కడ నీ దగ్గర ఉందే గొప్ప ధనుస్సు ఒకటి, ఆ ధనుస్సుని చూడాలను ముచ్చటపడుతున్నవాడు మా రామచంద్రమూర్తి, ఒక్కసారి తెచ్చి చూపించన్నట్ట. అంత చక్కగా చూడండి అని చెప్తే, అప్పుడు ఆ ధనుస్సు యొక్క చరిత్ర చెప్తున్నాడు జనక మహారాజు. ఏమని? ఇది శివధనుస్సు అయ్యా, శివుని యొక్క ధనుస్సు అని. ఆ ధనుస్సు ఎలాగొచ్చిందో అదొక పెద్ద కథ మొత్తానికి. ఒకప్పుడు శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని ప్రశ్న పుట్టింది దేవతలకి. పుట్టి ఇద్దరి మధ్య పోటీ పెట్టేట. ఈ ఇద్దరి దానిలో అక్కడ విష్ణువు దగ్గర శివుడు ఓడిపోయేట. ఆ ఓడిపోయినప్పుడు ఆ దేవతలు తయారు చేసి ఇచ్చిన ధనుస్సును అక్కడే వదిలివేశాడు ఆయన. ఆ ధనుస్సు మా పూర్వీకులైన దేవరాత్రుడనే ఆయన ఒక యజ్ఞప్రసాదంగా, శివప్రసాదంగా తీసుకొచ్చి పూజ చేసుకుంటున్నాడు అని. ఇదంతా కూడా లీలా మాత్రమే. ఒక్కొక్కసారి ఆయన దగ్గర ఈయన దగ్గర ఆయన ఓడినట్టు కనబడతారు కానీ ఇరువురికి భేదం లేదయ్యా. అది కేవలం ఒక లీలా మాత్రమేనదే అని మాత్రం గమనించాలి ఎక్కడికక్కడ. దీని అంతరార్థం చెప్తే మళ్ళీ వేరే పురాణం అవుతుంది. అందుకే అక్కడ విషయాన్ని అక్కడే వదులుతున్నాం, భేదం లేదని గుర్తుపెట్టుకోండి. ఆ శివధనస్సు మా ఇంట్లో కొన్ని తరాల నుంచి పూజింపబడుతోంది. నేనేం చేశానంటే దానిని ఒక పరీక్షా వస్తువుగా నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం చేయడానికి భూమి ఉంది కావాలి. ఆ భూమిని దున్నాలి మంత్రాలతో. అలా దున్నబోతూ ఉండగా ఆ నాగేటి చాలు తగిలి అందులోంచి అయోనిజి అయిన ఒక దివ్య స్త్రీ దొరికింది. ఆమెని నేను పెంచాను. నాగేటి చాలు, అదే సీత అంటే. దాని నుంచి వచ్చినది కనుక సీత అని పేరు పెట్టుకు పెంచాను. ఆమె అయోనిజ నా చేత పెంచబడింది. ఎలా పెంచబడింది? నా సుత మమాత్మజ, నాకు సొంతంగా పుట్టిన బిడ్డవలే పెంచాను. కానీ ఆమె అయోనిజ కనుక దేవతా స్త్రీ. ఆమెకి వరుడు వీడు అని నిర్ణయించే తపస్సు నా దగ్గరే ఉంటుంది కనుక మహావీరుడికి ఇవ్వాలని ఆ మహావీరుడిని నిర్ణయించేది ఈ శివధనుస్సుని వీర్య శుల్కగా ఆమె నిర్ణయించుకుని నేను అనుకున్నాను. ఇందుకోసం ఆ ధనుస్సుని పెట్టాను. ఈ ధనుస్సు ఎక్కువ పెడదామని చాలా మంది వచ్చారు, విఫుల్లయ్యారు సుమా. ఇప్పుడు ఈయన చూస్తానన్నాడు కదా, సరే ప్రయత్నించమను అన్నాడు. అంతేగాని సీతా స్వయంవరం అంటూ జరగలేదు. మన వాళ్ళు సీతా స్వయంవరం, అక్కడికి రావణాసుడు రావడం, ఇవన్నీ కల్పించి చూపిస్తారు. అవి నిజమేమో మనకు అనుకుంటాం. రావణ బుద్ధుడు చాలా పుట్టి రామాయణాన్ని చాలా మార్చారు మన వాళ్ళు. కానీ రావణాసురుడు ఇప్పుడు పాపం వాడికి ఈ విషయమే తెలియదు అతనికి. ఇక్కడ కేవలం అక్కడ ఉన్నది కొందరు సామంతులు, వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు కానీ వాళ్ళు స్వయంవరానికి వచ్చిన వాళ్ళు కాదు, సభకు వచ్చినటువంటి వారు. వారందరి నడుమ ఇప్పుడు తీసుకురావాల్సి వచ్చింది దేనిని? ఆ శివధనుస్సుని. అది ఎలా తీసుకొచ్చారంటే, నృణాం శతాని పంచాశద్వ్యాయతానాం మహాత్మనాం దీర్ఘకాయులు బలాధికులు 5,000 మంది జనము లాగుచి తెచ్చినట్టి. 5,000 మంది జనం ఒక పెట్టె లాక్కొచ్చారట. అంత మహా బలీయమైనటువంటి పెట్టె అది. అష్టచక్రము శకటి నొప్పిన 8 చక్రాల పెట్టె. అది లాగితే వచ్చేటువంటిది. ఆ లాగడానికి 5,000 మంది వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టేట. ఎంత విశాలమైన సభావేదిక అది ఊహించండి. అక్కడ తెచ్చి పెడితే గంధాగరు ద్రవ్య కలిత పూజాదత్త చిహ్నితమై ప్రకాశించునట్టిది. దాని మీద పూజ చేసిన చిహ్నాలు కనబడుతున్న పెట్టె మీదే గంధము, అగరు మొదలైనటువంటివి ఇలా ఉన్నటువంటిది అది. అప్పుడు దానిని చూడమని
చెప్పారట. మీ ఇష్టము తెప్పించితి ఆయుష్మంతులను చూడుమనవే అనే. మీ ఇష్టం తెప్పించాను చూడమను వీళ్ళని అన్నట్ట. గాధేయుడు రాముని గాంచే విధేయుడు రాముడు నేత్రదీధితులేచన్. గాధేయుడు ఒక్కసారి రాముడి వైపు అలా సైగ చేసేట. సైగ చేసిన వెంటనే రాముడు లేచాడు. లేచి తిన్నగా వెళ్ళి రాముండు ధనువు చెరగబోయి తెరచి మంజూష పెట్టె తెరచేట. మంజూష అంటే పెట్టె. దాన్ని తెరచి ధనువుపై దృష్టి పరపి ఒక్కసారి ధనుస్సును చూశాడు. కౌసుకుని వంకజూచి విశ్వామిత్రుని చూసి ప్రకాశమాన మందహాసాభిరామాస్య మండలుండు. విశ్వామిత్రుని చూసి ఒక చిరునవ్వు నవ్వేట రామచంద్రమూర్తి. ఇది మొదలు తాకెదనా ఎత్తుదునో పైన ఎక్కుపెట్టుదునో యత్నింతున్ ముదలా. ఎంత వినయం చూడండి. తాకనా ఎక్కుపెట్టనా ప్రయత్నిస్తాను, మీరు ఆజ్ఞ ఇవ్వండి అన్నట్ట. అంత వినయంగా అంటున్నాడు. అనిన గాధేయుడు వెంటనే అని అన్నట్ట. సదమల రఘువంశ జలధి చంద్రమా రమా తాటకా ప్రాణపథ నిరాఘాట మూర్తి కోటి మారీచ ధునన బహాట శక్తి క్షుద్ర దైతేయ కోటి సంస్ఫోట భయద తాకవే ఇంతియే చాలు ధనువునకును. విశ్వామిత్రుడు ఎలా ఎన్కరేజ్ చేస్తున్నాడు చూసారా గురువు శిష్యుణ్ణి. ఓ రామా ముట్టుకో చాలన్నాడు. ఓ రామా నూరుకున్నాడా. తాటక ప్రాణాలని నశింపజేసిన ఓ రామా, బాణపు అంచుతో మారీచుణ్ణి ఎగరవేసిన ఓ రామా, రాక్షసులకు భయంకరుడైనటువంటి ఓ రామా ముట్టుకో చాలయ్యా ధనస్సుని అన్నాడు. ఇది ప్రోత్సాహంగా మాట్లాడేటువంటి మాట అని విశ్వామిత్రుడు అనినంత శ్రీరామచంద్రుడు తత్సభాభవన వినివిష్ట ప్రాగ్దిశా సౌధంబుపై అంతస్తున అంతఃపుర స్త్రీల కదలిక గుర్తుపెట్టి తల ఎత్తినా. ఎప్పుడైతే ఆయన విశ్వామిత్రుడి ఆజ్ఞ అయ్యిందో ఇంక ముట్టుకోబోతూ ఉండగా పైన అంతఃపుర గవాక్షం ఉంది. అటువైపు ఒక స్త్రీల కదలిక తోచిందిట. వెంటనే తల ఎత్తి చూశాడు. తల ఎత్తి చూడగానే ఆ స్త్రీ జనమధ్యంలో సాక్షాత్కరించింది. ఎవరు? తల్లి జగజ్జనని సీతమ్మ. ఆమెను చూశాట. ఆ మహాతేజం ఆ ముఖంలో కనబడుతుంది. అది ఎక్కడిది అంటే తన హృదయంలో ఉన్న సంకల్ప శక్తి అక్కడ కనిపిస్తోందా అన్నట్టుందిట. ఇదమిత్తమని నిర్ణయింపగా రాని ఏ కొర్కయో రూపు గైకొన్న ఎట్లు జన్మ జన్మాంతర సంగతమైన ఆశాబలమ్మవధికి సాగినట్లు ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకారమునరించి దర్శనమిచ్చినట్లు తన సృష్టిలోని ఉత్తమ భావమానందముగా పొంగి బింబమై పొడమినట్లు అల అరుంధతియు అహల్యజను కోసలాత్మజయు ముగ్గురి అననమ్ముల కన్నను పవిత్రమగుచు శృంగార భావముడిసి పట్టిన ముఖచంద్రుడొకడు తోచే. ఒక చంద్రోదయం అయింది అక్కడ. ఒక ముఖచంద్రుడు కనబడ్డట. ఆ ముఖచంద్రుడు ఎవరు అంటే తన హృదయంలో ఏనాటి సంకల్పమో అక్కడ రూపు కట్టినట్లుగా కనబడుతుందిట. జన్మ జన్మాంతరాలుగా తనలో ఉన్నటువంటి ఒక ప్రకాశం అక్కడ కనబడుతుందిట. అంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మ యొక్క సంకల్ప శక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక శక్తే సీత. ఆ సీత అక్కడ కనబడుతుంది. అంతేకాదు జన్మ జన్మాంతర సంగతం పైన అంటే స్వామి ఎన్ని మార్లు అవతరిస్తే అన్ని మార్లు ఆయన వెంట ఉంటూ ఉంటుంది సీత. అందుకే రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణురేషానపాయిని. ఆయన రాఘవుడైనప్పుడు సీత అయినది, ఆయన కృష్ణుడైనప్పుడు రుక్మిణి అయినది ఈ తల్లే. కనుక జన్మ జన్మాంతర సంగతమైన ఆశాబలం అవధికి సాగినట్లు. పైగా ఆమె ముఖంలో ఎంత పవిత్రత కనబడుతుందంటే తరతరాల పాతివ్రత్య పరమ తేజం ఆ ముఖంలో కనబడుతుందిట. ఎటువంటిదంటే తనకెంతవరకు తెలిసిన మహాపతివ్రతలు ముగ్గురు, అరుంధతి, కౌశల్య, అహల్య. వాళ్ళ ముగ్గురు యొక్క ముఖములో ఉండే తేజస్సు కన్నా పవిత్రంగా కనబడుతూ వాళ్ళ ముఖంలో తాను చూడని ఒక కొత్త భావం ఇక్కడ కనబడుతుందట. అదేమిటి? శృంగార భావం. ఎందుకంటే వారు మాతృస్థానీయులు, వాళ్ళ తేజస్సు ఇక్కడ కనబడుతుంది. కానీ తనకు మాత్రమే సొంతమైనది కనుక శృంగార భావం ఇక్కడ కనబడుతుంది. అలాంటి ముఖచంద్రుణ్ణి చూసి ఆయనకు అసలు ధనస్సున్న విషయం మర్చిపోయేట. అక్కడ శ్రీ రఘురామచంద్రునకు చిత్తము జానకిపై కరంబు విస్ఫార శరాసలస్తకముపై యుగపత్క్రియ చిత్రితమయ్యే. రామచంద్రుని యొక్క చిత్తం వెళ్ళి సీతాదేవి దగ్గర ఉందిట. చెయ్యొచ్చి ధనుస్సు పట్టుకుందిట. చెయ్యేమో ధనుస్సు మీద, చిత్తమేమో సీత మీద.
ఇంకా సంధారతి కోటికెక్కిన గుణంబు బిగించుటలాగుటింతయు నేరడు ఎరుంగడొక్క సడి నిండిన శబ్దము కలుగునంతటన్. అసలు ఆ ధనస్సు ఎప్పుడు తీసాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు విరిచాడో ఆయనకే తెలియలేదు. శబ్దం వచ్చిందని చూసుకున్నట్టు ఒకసారి అంత అలవోకగా విరిచేసేట సీతను చూడగానే. మంజూషలోనే అమర్చి కోణం బందు నొక్కి రాటన్ కొప్పు ఎక్కు పెట్టే కాబోలు. మంజూష అంటే పెట్టని చెప్పుకున్నాం. అసలు ధనస్సు ఎలా ఉంటుందంటే అల్లితాడు ఎప్పుడు బిగించి ఉండదు, అల్లితాడు వదిలేసి ఉంటుంది. దాన్ని ధనస్సు అనుసంధానించేవాడు ఏం చేస్తాడంటే బిగించుతాడు. బిగించి బయటికి తీసి ఎక్కువ పెట్టాలి, లేదా బయటికి తీసి బిగించాలి. ఈయన అసలు పెట్టులోనే బిగించేసాడేమో దాన్ని. మంజూషిక వినిర్గమనంబు వేళకే జావల్లి బిగిసి ఉండే. పెట్టె నుంచి బయటకు తీసేటప్పటికే ఆ క్షణంలోనే నారి బిగిసుకుపోయిందిట. అలా బిగించేశాడు ఆయన. అంత త్రుటిప్లో అంటే అంత ధనుర్విద్య ఆయన ఉందిట. తాళ ప్రమాణమౌ ధనువు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డంబుగా ధనుస్సును బూనే. ఇలా ఎత్తి పట్టుకున్నాడు ధనుస్సుని. పట్టుకుంటే అది ఎంత ఉంది? తాళ ప్రమాణం, ఒక తాడి చెట్టు అంత ఎత్తుంది. అది అంత ఉన్న ధనస్సు జానకి ఆయనకి అడ్డు వస్తున్నట్టు అనిపించిందిట. వెంటనే ఏం చేసాడు? దాన్ని అడ్డం చేసేట్టు ఇలాగా, ఎందుకంటే సీతాదేవిని చూడాలని. అడ్డంబుగా చేసి ధనస్సును భూని పిడిబాకు వలె త్రాడు వ్రేలలాగే. పిడిబాకు లాగినట్లుగా తాడును లాగెట్ట. లాగ్గానే అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరకు గడవోలె నడిమికి విరిగ ధనువు. అంత గొప్ప పద్యం చూశారా? అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరకు గడవోలె నడిమికి విరిగ ధనువు. అతని దృష్టికి ఆగలేక సీత ఏమైంది? పూజడ వెన్నుగా శిరసు వంచే. ఆమె వంగిపోయింది ఒక్కసారి ఆయన దృష్టి సోగ్గానే. రాముడు చూపు పడగానే సిగ్గుతో ఆమె తల వంచేసింది. అందువల్ల సీత అనే ధనస్సు వంగిపోయింది. ఇదేమైంది? అతని కృష్టికి, కృష్టి అంటే లాగడం, అతని కృష్టికి శివధనస్సు ఆగలేదు, ఇది ఆగలేదు. ఏమైపోయిందంటే చెరకు గడబోలే నడిమికి విరిగ ధనువు. ఒక చెరకు గడ విరిగినట్టు విరిగిపోయింది. అది అంత తేలిగ్గా విరిగిపోయింది. అంటే నిజానికి అంత ధనస్సు అంత తేలిగ్గా విరిగిందా అంటే ధనస్సు అంత గట్టిదైనా లాగినవాడు ఇంకా గట్టివాడు. అందువల్ల చెరకు గడలా విరిగిపోయింది అన్నాడు. చెరకు గడబోలే నడిమికి విరిగ ధనువు. మన భాషలో గొప్పతనం, ఆ రహస్యం తెలిసినటువంటి మహర్షులు రాస్తే ఇంత గొప్పగా ఉంటుంది. ఒకప్పుడు ఇంత అమృతప్రాయమైన పద్యాలు గాని చెప్తే మొత్తానికి చెరకు గడబోలె నడిమికి విరిగ ధనువు అనడంలోనే ఎలా విరుగుతుందో చూపిస్తున్నాడు చూడండి పదంలో. అది విరిగింది మాత్రం తేలిగ్గా విరిగింది, కానీ దానిలో ఉన్న శబ్దం మాత్రం అంత తేలిగ్గా లేదండి. భయంకరంగా శబ్దం వచ్చింది కనుక తర్వాతి పద్యంలో ఆ శబ్దం వినబడుతోంది చూడండి. నిష్ఠావర్షదమోఘమే ఘపటలి నిర్గచ్చదుజ్యోతిత స్పేష్ఠేరం మదమాలిక యుగపద జృంభన్ మహాఘోర పంహిష్ఠస్ఫుర్జద షండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ధ్రాగిష్టంబై ఒక రావమంతటన సంజ్ఞన్ చిన్న చాపంబునన్ అని అన్నారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు ధనస్సు విరగ్గానే శబ్దం వచ్చింది. అయ్యా ఇప్పుడు ఈ పద్యం చదివారు కానీ మాకేం అర్థం కాలేదని. ధనుస్సు పిడియమని విరిగిందనుకోండి, ఏమర్థం అవుతుంది? విరిగిన శబ్దానికి అర్థం ఉంటుందా? అర్థం అవ్వక్కర్లే. సౌండ్ హృదయానికి వినబడితే చాలు. అందుకే శబ్దం దాని యొక్క అర్థం కన్నా అది వినబడితే చాలు దాని అనుభూతినివ్వగలదు. ఆ అనుభూతినిచ్చేటువంటి కవిత్వం రాసేవాడు మహాకవి. అలాంటి మహాకవులు పుట్టిన తెలుగు భాష నాది. ఒక నన్నయ్య, ఒక తిక్కన, ఒక ఎర్రన, ఒక పోతన, ఒక విశ్వనాథ సత్యనారాయణ జన్మించిన తెలుగు భాషలో పుట్టినందుకు గర్విస్తూ ఈ పద్యం చెప్తున్నాను. నిష్ఠావర్షదమోఘమే ఘపటలి నిర్గచ్చదుజ్యోతిత స్పేష్ఠేరం మదమాలిక. ఆ నిష్ఠా అని వేశాడు. ప్రాసస్థానంలో ష్ఠా 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 పడుతుంది. ఏమంటాం? ధనుష్ఠంకార ధ్వని అంటామే, ఆ ష్ఠాని ప్రాసలో వేశారు. ఒక్కసారి పిడుగు మెరుపు కలిసి వచ్చినట్లుగా వచ్చినదిట. ఆ వచ్చిన యొక్క శబ్దం ఉందే అది అన్ని లోకాలు దాటి వినిపించి కైలాసానికి వెళ్ళిపోయింది తిన్నగా. ఆ కైలాసానికి ఆ శబ్దం వినబడగానే కైలాసంలో ఒక కలకలం పుట్టిందిట.
ఆ కలకలం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు. హేరంబోన్నత సుర్పకర్ణ వివర హరికారియై షణ్ముఖ స్ఫారద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారమై శైల కన్యారాజన్నవ ఫాల మండల విభుగ్న క్రీడమై యాశ్చలద్గీరుగ్ర ప్రమదంబుగా ధనువు మ్రోగెన్ శైవలోకంబునన్. కైలాసంలో ఎలా మ్రోగిందంటే హేరంబోన్నత సుర్పకర్ణ వివర హరికారియై. అక్కడ గణపతి అలా కామ్గా కూర్చున్నట్టు ఆయన యొక్క చేట చెవుల్లోకి వెళ్ళి హ్రీకారం చేసింది ఈ ధ్వని. వెంటనే ఆ చెవులు ఇలా రిక్కించేలా విన్నట్టు గణపతి. ఇక కుమారస్వామి 6 ముఖాలు వేసి కూర్చున్నాడు. 6 ముఖాలు ఎలాగున్నాయంటే గుండ్రంగా ఉంటాయి. దేవతల ముఖాలు ఇప్పుడు గుండ్రంగా ఉంటాయి కానీ వరుసగా ఉండవు. వరుసగా ఉండేది రాక్షసులకే. ఈ విషయం ఒకప్పుడు చెప్పుకున్నాం మనం. వాడికి 10 తలకాయలున్నా ఒకే యాంగిల్లో ఆలోచిస్తాడు కనుక వాడవన్నీ వరుసగా ఉంటాయి. దేవతలు విశ్వతోముఖులు, అన్నిటినీ దర్శిస్తారు. మల్టీ ఫేసెటెడ్, మల్టీ టాలెంటెడ్ అనమాట. మల్టీ టాలెంటెడ్ అయినటువంటి వాడు అక్కడ కూర్చున్నాడు. వాడు కుమారస్వామి. ఆయనకు 6 ముఖాలు, ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ముఖం చూస్తున్నాయి. వాటికి ఒక్కొక్క కళ్ళు ఉన్నాయి. అలా మొత్తం 12 కళ్ళు, కొందరు 18 కళ్ళు అంటారు, ఎందుకంటే తండ్రి గారి పోలిక. ఇన్ని కళ్ళుతో ఆయన ఉన్నాడు అక్కడ. ఇలా వేసుకుని ఉన్నాడు. పైన ఒక ముఖం ఇటు 4 వైపులా తిరుగుతుంది. ఎలా ఉన్నాడంటే మల్టీ స్టోరీడ్ ఫ్లాట్స్ లాగా ఉన్నాయి ముఖాలన్నీ కూడా. అందులో ఈ కళ్ళు ఒక్కసారి ఏమయ్యాయంటే సౌండ్ వినగానే ఆశ్చర్యంగా ఇలా కళ్ళు పైకి ఎత్తేట. కళ్ళు ఎత్తడం ఎలా ఉందంటే అసలే తేజోమయంగా ఉన్న కళ్ళు విచ్చుకోగానే ఒక మల్టీ స్టోరీడ్ ఫ్లాట్స్ లో కిటికీలు తెరిచినట్టున్నదిట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. షణ్ముఖ స్ఫారద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారయై శైలకన్యా రాజన్నవ ఫాల మండల విభుగ్న క్రీడయై. అక్కడ ఒక్కసారి ఆ అమ్మ పార్వతి ఇలా కనుబొమ్మలు ముడిచింది. ఏమిటి శబ్దం అన్నట్లుగా కాస్త కనుబొమ్మలు ముడిచింది. ప్రమదులు ఆహాకారాలు చేసేట. ఎందుకంటే వాళ్ళకి పాపం వీళ్ళకి తెలిసినంత తెలియదు గనక ఆహాకారాలు చేసేట. అంత మ్రోగిందిట. ఆ శబ్దం కైలాసానికే అంత వినబడిందంటే ఇంకా మిగిలిన లోకాల్లో కూడా భయంకరంగా వినబడింది ఈ ధ్వని. ఎంతవరకు ధనురావ మెల్ల దిశల అప్రతిహతమ్ముగా నాట్య. అంతవరకు జనములెల్ల దిమ్మెక్కిన శ్రవణ కుహర బల వివస మానసులు నిలబడి శిలలు. ప్రతి వాళ్ళ చెవులు కూడా దిమ్మెక్కిపోయేయిట. ఆ విధంగా ఉన్నది. అసలు ఆ సొగసు ఉన్నదే, ఆ వెళ్ళడం, ఆ ధనస్సు లాగడం, ఆ ఎక్కు పెట్టడం, ఈ సొగసు చూస్తూ మురిసిపోతున్నాడు విశ్వామిత్రుడు. ఆహా, విశ్వామిత్రుడు కాదు, మనం మురిసిపోతున్నాం, మనం మురిసిపోవాలి. అలా మురిసిపోయాడు త్యాగరాజు. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగేనో, అలకలల్లలాడగని. ఆ ధనుస్సు ఎత్తుతున్నప్పుడు ఆ ముంగురులు ఆ పాలభాగం మీద నుతిని మీద పడుతూ ఉంటే అందమైన రామచంద్ర ముఖాన్ని చూసి ఎంత పొంగిపోయాడయ్యా ఆ రాజర్షి విశ్వామిత్రుడు. అలకలల్లలాడగని ఆ రణ్ముని ఎటు పొంగెనో, ముని కనుసైగ తెలిసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజనుతిని మోమున రంజిల్లు అలకలల్లలాడగని ఆ రణ్ముని ఎటు పొంగెనో అన్నాడు. అసలు నీ మనసు, నీ సొగసు, నీ దినుసు వేరు. లావణ్య రామా అంటాడు త్యాగరాజస్వామి. ఓ రామా, నీ సొగసు వేరు, నీ మనసు వేరు, నీ దినుసు వేరయ్యా, నీ పదార్థం, నీ తత్వం అదంతా వేరయ్యా అన్నాడు. మామూలు లావణ్యం కాదది, లావణ్య రామా, అది సొగసు. అలాంటి సొగసుని చూడడం మాతరమా, సొగసు చూడతరమా. చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో వర త్యాగరాజనుత వందనీయ ఇటువంటి సొగసు చూడతరమా. అది రామచంద్రమూర్తి సొగసు చూడడం తరమా అన్నాడు. అలాంటి దివ్యమైన పాటను పట్టుకొచ్చి మనం ఏవో పిచ్చి సొగసులు వాటికి తీసుకొచ్చేసాం. అసలు ఆ పాట ఈ సొగసుని వర్ణించి చెప్పాడని చెప్పుకోవడానికి ఒక్కసారి భావించాను. అంత అందమైనటువంటి ఆ రామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించాడు. ఆ తర్వాత జరిగేదేమిటి అది రేపు 6 గంటలకల్లా ప్రారంభించుకుందాం. అంటే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. మధ్యలో కరెంటు వారు కొంత తీసుకున్నారు గనక ప్రజల యొక్క సమ్మతి ఏమిటో చెప్పాలి. ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది జనక మహారాజుకి. తర్వాత ఆనందం. ఆహా, హృదయంలో ఉన్న భారం దిగినది. ఏమిటి భారం? అయోనిజి అయినటువంటి దివ్యమైనటువంటి స్త్రీని ఎవరికివ్వాలి అనేటప్పుడు వచ్చినటువంటి నారాయణుడు ఆయనకిస్తున్నాన్న మహానంద భరితుడైపోయాడు. వెంటనే రామా, నీకు నా సుతనిస్తున్నానన్నాడు. ఈ మాట మా నాన్నగారు వచ్చి చెప్తే నేను స్వీకరిస్తానన్నాడు రామచంద్రమూర్తి. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అది జరుగుతుందయ్యా, అందులో మేము సంప్రదాయజ్ఞులమే, మేమేం తక్కువ తినలేదన్నారు. వెంటనే కబురు వెళ్ళింది.
దశరథ మహారాజు కబురు పంపించాడు సరి అయినటువంటి చారుల వల్ల, మీరందరూ కూడా ఇక్కడికి రండి, కథ ఇలా జరిగింది. విశ్వామిత్రుని యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఘట్టం ఇది. ఆ స్వామి యొక్క అనుజ్ఞతో జరిగింది కనుక విశ్వామిత్రుడు రాముడిని ఎందుకు తీసుకెళ్లాడు? సీతమ్మ చేతిలో పెట్టడానికి పట్టుకొచ్చాడు అనమాట. నా పని నేను చేసే, నీ చేతిలో పెట్టాను, ఇంకా ఆయన పని నువ్వు చూసుకో అమ్మా అంటున్నాడు. ఎందుకంటే సీత కదిపించాలి రాముణ్ణి, సీత నడిపించాలి రాముణ్ణి, సీత కదిలిస్తేనే కదులుతాడు రాముడు. అది విషయం ఇందులో. ఆ సీత చేతిలో పెట్టాడు. అందుకే అన్నాను, ఆ అస్త్రాలు ఇవ్వడం కాదు, ఇంకా గొప్ప అస్త్రం ఇచ్చాడు ఇక్కడ, సీత అనే అస్త్రం. సీత గొప్ప అస్త్రం. ఎలాంటి అస్త్రమో మనకి తర్వాతంతా సీతాయాశ్చరితం మహత్ అదే చూడబోతున్నాం. కనుక ఈ దివ్య ఘట్టం ఉందే ఒక్కసారి సీతారాములు వివాహ ఘట్టం, అది మన హృదయాల్లో ఇప్పుడు జరిపించుకోవాలి. ఎవరు హృదయంలో సీతారాములు కొలుగుంటారో కళ్యాణమూర్తులై వారికి అంతా కళ్యాణమే, శుభమే, అది గ్రహించాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైతే కబురు వెళ్ళిందో దశరథ మహారాజ్ సంబరపడ్డాడు. మన రాముడు ఇన్ని ఘనకార్యాలు చేశాడు చూసావా, తాటకని సంవరించేట, ఇవి చేసేట అవి చేసేట అంటే వశిష్ఠుడు నవ్వుకున్నాడు. నువ్వు ముందు చెప్తే విన్నావా? ఆయన సామాన్యుడు కాడయ్యా, నేను చెప్పడం. విశ్వామిత్రుడు కూడా చెప్పాడు అహం వేద్మని, నువ్వు మాత్రం పొత్తులు నాటి బిడ్డ అని ఊరుకున్నావు. ఇప్పుడు తెలిసిందా ఎన్ని ఘనకార్యాలు చేసుకొచ్చాడు చూసావా? పద మనమే చూద్దాం, వెళదాం అన్నారు. అందరూ బయలుదేరి వస్తున్నారు. వస్తూ ఉండగా ఒక మహానందంగా వీళ్ళందరూ వస్తూ ఉంటే వీళ్ళు ఎదుర్కొన్నారట. ఎదురుగా అలా ఎదుర్కొన్నారంటే సరయూ నది గంగా నదిని ఎదుర్కొని స్వాగతించినట్టు, రెండూ సంగమించినట్లు సంగమించాయట రెండు బలములు. ఆ ఎదుర్కోల్లో తర్వాత అందరు కలిసిపోయేట. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. గంగ బీహార్ మిథిలా దగ్గర ప్రవహించేటువంటిది. అటు గంగ ఉన్నది, అటు వారి ఊరిలో సరయూ ఉంది. అయోధ్య వచ్చి మిథిలలో కలిసినది కనుక వీరు వారు కలవడం గంగా సరయూ సంగమంలా ఉంది అని చెప్తున్నారు. ఇలా ఎప్పుడైతే జరిగినదో వెంటనే ఆ వచ్చిన వాళ్ళల్లో ప్రథమంగా కనబడుతున్న వాళ్ళు వశిష్ఠుడు, అరుంధతి. వాళ్ళని నమస్కరించేట జనక మహారాజు. చెడి కల్పాంతము నందు నేనియు వియశృంగాటకాగ్రస్థలి గుడపుష్పాకృతులైన దంపతులు నాకున్ వచ్చిరి, ఇల్ముంగిలను తడుగుల్ పెట్టిన మోక్షమట్లుగా వశిష్ఠారుంధతుల్ పండి కన్బడి కాని తొలివిత్త నంబులగు పుణ్యంబుల్ కనంబోముగా. నా తొలి పుణ్యములన్నీ ఇప్పుడు పండే, లేకపోతే వశిష్ఠ అరుంధతులు మహా తేజోమూర్తులు వాళ్ళిద్దరూ వచ్చారు. ఆకాశంలో ఒక జ్యోతికాంతిలో ఉన్నవాళ్ళు భూలోకంలో మహర్షుల తేజంతో ఉన్నారు. ఒక స్వరూపం అక్కడుంది, ఒక స్వరూపంతో ఇక్కడున్నారు. వీరు రావడంతో మేము ధన్యులమయ్యాం అన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే వారికి విడుదలు అన్నీ జరిగాయో అప్పుడు ఇంకా వివాహానికి సంరంభమవుతోంది. అందులో ప్రవర చెప్పుకోవడము ఇత్యాదులన్నీ జరుగుతున్నాయి. అవి జరుగుతున్నప్పుడు జనక మహారాజు ముందు వశిష్ఠుడి మాట్లాడుతున్నది. అప్పుడు సంప్రదాయములు ఆ ఇంటి పురోహితుడు చెప్తాడు, అయ్యా ఇదిగో మా రాజు దశరథ మహారాజు, వారి తండ్రి గారు వీరు, వీరి తండ్రి గారు వారు, వారి తండ్రి గారు వీరు. పరంపర. పెళ్లి అనేది వేడుక కాదు, అది దీక్ష, అది సంస్కారం. తరతరాల వంశాన్ని వృద్ధి చేసేటువంటి ఒక సంస్కార దీక్ష, యజ్ఞం, వివాహం అనేటువంటిది. కనుక తరాలన్నింటినీ గుర్తు చేసుకుని వాళ్ళ యొక్క తారణ కోసం జరుగుతుంది. ఇలాగా అతడు చేపట్టేది ఈమెని నేను చేపట్టి ఈమె ద్వారా చేసిన యజ్ఞముల ద్వారా నా పూర్వీకుల్ని తరింపజేస్తాను అంటాడు అతడు. ఇతడంటాడు ఈ కన్యని దానం చేసి ఆ దాన ఫలం వల్ల నా పూర్వీకుల్ని తరింపజేస్తానంటాడు ఇతడు. ఇలాగ పూర్వీకుల యొక్క తారణ కోసం జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో జనక మహారాజు ముందు నిల్చొని వశిష్ఠుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు విశ్వామిత్రుని దగ్గర పెట్టుకుని. ఈ విశ్వామిత్రుడు ఇటు అటు కూడా పెద్దే. ఆయన దగ్గర పెట్టుకుని వశిష్ఠుడు చెప్తే ఒక్కసారి ఒళ్ళు పులకించిపోయింది. ఎందుకంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షులు వచ్చి సీతను అడుగుతున్నారే. బ్రహ్మర్షులు వచ్చి పెళ్లి మాటలాడిన సందర్భం ఒక్కటే నాకు తెలుసు, ఇది రెండవది అన్నాడు. ఏమిటో తెలుసా? అప్పుడు గిరిజనడుగ నరుదెంచినారు బ్రహ్మర్షులు, అస్మదీయులైన సుతలనడుగనిప్పుడు కూడా అరుగుదెంచినారు బ్రహ్మర్షులు, ఇంకా ఏమి అనదు నాకు. అప్పుడు పార్వతీదేవిని అడగడానికి సప్తర్షులు వచ్చారే అరుంధతి సహితులయ్యి. ఇప్పుడు ఈ సీతను అడగడానికి వచ్చారు. అంటే ఆ శివపార్వతులు ఎవరో ఈ సీతారాములు వారే. ఇది పరంపరాగతమైనటువంటి పాతివ్రత్య దాంపత్య పరమ తేజం. ఆ సనాతన దాంపత్య సంస్కృతి యొక్క కొనసాగింపే సీతారాముల దగ్గర పండింది. దాంపత్య ధర్మానికి ఆదర్శం వీరు. దేవతాపరంగా ఆదర్శం గౌరీశంకరులైతే ఆదర్శ మానవీయ దాంపత్యాన్ని చూపిస్తున్న దేవతలు సీతారాములు. ఆ దివ్య ఘట్టానికి నాంది అన్నమాట. ఇక్కడ జనక మహారాజు పేరు శీరధ్వజుడు. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరి పేరు జనకులు, విదేహులే.
ఆయన యొక్క సోదరుడు కుశధ్వజుడు. జనక మహారాజుకి యజ్ఞభూమి నుంచి దొరికినది సీతమ్మ అయితే ఆయన కన్నబిడ్డ ఊర్మిళ. కుశధ్వజుని యొక్క కుమార్తెలు మాండవి, శృతకీర్తి. వీళ్ళ నలుగురిని కూడా నలుగురు సోదరులకి ఇస్తున్నారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి నలుగురికి పెళ్లి జరుగుతున్నది. ఆ సమయంలో మేనమామలు తీసుకొస్తున్నారట తట్టలో పెట్టి. ఎవరిని? ఈ నలుగురు బాలికల్ని కూడా. ఆ తెస్తున్నప్పుడు వాళ్ళు తల ఉంచుకుని కూర్చున్నారు సిగ్గుతో. ఆ తలలు నీలాల కాంతులు ఉన్నాయట, ఆ ముఖములు పద్మముల వలె ఉన్నాయట. అది ఎలా ఉన్నాయంటే తుమ్మెదులు వాలినటువంటి తామరల బుట్టని పట్టుకొస్తున్నట్టున్నాయట అవి. అంత చక్కగా వర్ణించారు చూడండి. అలాంటి అందమైన ఆ బుట్టల్ని తెచ్చి ఆ తెరకి ఆవల వైపు పెట్టారట. రామచంద్రమూర్తికి పరమ కుతూహలంగా ఉంది ఆ తెర వెనక ఉన్న ఆమెను చూడాలని. కాసేపట్లో చూడబోతున్నాడు గాని కుతూహలం. అలా తెర తీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిధి ఎగుచు. తన తేజమే అక్కడ కనబడుతోంది ఆయనకి, తన హృదయమే అక్కడ కనబడుతున్నది. ఈ విధంగా ఆయన ఆనందించిన తర్వాత ఇప్పుడు తతసీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తథా అబ్రవీ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. సీతని, సర్వాభరణములతో అలంకరించినటువంటి సీతని రాముని కంటి ముందు నిలిపి ఇలా అంటున్నట్ట. ఒక గొప్ప మంత్రం ఇది. ఇప్పటికీ పెళ్లిళ్ళలో మనం చదువుతూ ఉంటాం ఈ మంత్రం. సీతారాముల పెళ్లి మంత్రం 2 శ్లోకాల్లో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతిచ్ఛైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలంతదా. ఇయం సీతా మమ సుత, ఈ సీత నా యొక్క కుమార్తె. సహధర్మచరీతవ, ఇక నుంచి నీకు సహధర్మచారిణి. భారతీయ సంస్కృతిలో స్త్రీ పేరేమిటి? సహధర్మచారిణి. భార్య సహధర్మచారిణి. భర్త యొక్క ధర్మంతో నడిచేటటువంటిది, అతని ధర్మానికి సహకరించేటటువంటిది. వారిరువురు కలిసి ధర్మ నిర్వహణ చేస్తూ ఉంటారు, యజ్ఞ ధర్మ నిర్వహణ చేయడానికి. ఇప్పటి వరకు ఈమె మమసుత, ఇక మీద సహధర్మచరీతవ అని. ఇయం సీత, ఎంత గొప్ప మాట చూడండి. ఇయం అనే మాట పరాశక్తికి వాడేది. ఇయం ముందు ఇయం, తర్వాత మమసుత. మమసుత అనేది చివరికి చెప్పాడు. ఈ సీత నా సుత అనడంలో ఇయం అనే మాట ఉన్నదే. ఈమె ఈమె అనే ఎప్పుడు అంటాం మనం? ఏదైనా ఒక వస్తువుని వర్ణించలేకపోతే అది ఇది అంటాం. అలాగా వర్ణించడానికి అతీతమైనటువంటి పరాశక్తి అని చెప్పడానికి ఇయం అన్న మాట వేశాడు ఇక్కడ. ఇయం సీత మమ సుత. అలాంటి ఓ పరాశక్తి నా సుత. ఎందుకంటే ఈమె ఎవరో నాకు తెలియదు. లంగలాదుత్థితామయ, నాగేటి చాలు నుంచి తవ్వుతూ ఉంటే కనబడింది కనుక ఈమె ఎవరో. ఇయం సీత మమ సుత, నా సుతగా పెంచుకున్నాను అన్నాడు. అంటే పరాశక్తి అని. ఇది జనక మహారాజుకు పరాశక్తిని తెలిసి అంటున్నాడా అంటే, ఎదురుగా పరాశక్తి ఉన్నప్పుడు మాట వచ్చేటప్పుడు అతను తెలియకపోవచ్చు, కానీ దైవ ప్రేరణ వల్ల పలికేది సార్థకమైన వచనమే పలుకుతుంది. అందుకే వ్యాఖ్యానం అన్నమాట. ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ అంటే అర్థం రాముని యొక్క ధర్మం ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మోద్ధరణ. దానికి నీకు సహకరించేటువంటి శక్తి ఈమె సుమా అని చెప్తున్నాడు. ప్రతీచ్ఛైనాం భద్రంతే, ఈమె చెయ్యి పట్టుకో. పాణిం గృహ్ణీష్వ పాణినా, ఈమెను స్వీకరించు, చేతిలో చెయ్యి వెయ్యు. చేస్తే ఏం జరుగుతుంది? భద్రంతే, నీకు భద్రమవుతుంది అంటున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. సీత చెయ్యి తాకితే నీకు భద్రమయ్యా అంటున్నాడు. రాముడు ఎప్పుడు భద్రుడయ్యాడు? సీతమ్మ చెయ్యి తగిలితేనే రాముడు భద్రుడయ్యేటండి. అంటే రాముడికి సైతము శుభములు అనేటువంటివి సీతమ్మ యొక్క సాంగత్యం వల్లనే వస్తున్నది. తస్య సన్నిధి మాత్రేణ అని చెప్తాడు అధ్యాత్మ రామాయణకర్త. ఎందుకంటే ఆ మహాశక్తి శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి. శివుడు కూడా శక్తి లేకపోతే అశక్తుడే. అదేవిధంగా ఈ సీతాశక్తి లేకపోతే ప్రయోజనం లేదయ్యా. కనుక రామాయణ మంత్రానికి సీతాశక్తి అని చెప్పారు. సీతా భగవతీ జ్ఞేయ మూల ప్రకృతి సంహిత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రితయం యథావసాధనం అని సీతోపనిషత్తని వేదాంతర్గతమైనటువంటి దాంట్లో సీతాతత్వాన్ని చెప్తూ
తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వముపాస్మహే. అది బ్రహ్మ యొక్క సత్తాట, అంటే పరబ్రహ్మ యొక్క శక్తి అని చెప్పాడు. ఆ శక్తి కలిసినప్పుడే పరబ్రహ్మ శక్తిమంతుడు అవుతున్నాడు. అందువల్లే విశ్వామిత్రుడి పని ఇక్కడతో అయిపోయింది. శివశక్త్యైక్య రూపాన్ని దర్శించేశాడు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఎవరో, సీతారాములు వారే. ఆ ఏకత్వాన్ని దర్శించడమే యోగం. అది విశ్వామిత్రుడు ప్రారంభించాడు. ఆ యోగ సిద్ధి ఇక్కడ జరిగింది. ఆజ్ఞాస్థానంలో రుద్రగ్రంథి విభేదనం వలె రుద్రధనువు అయినటువంటి శివధనుస్సు విరిగింది. ఒక యోగ పద్ధతి దీనిలో కనబడుతుంది. కనుక రామాయణంలో ధర్మముంది, యోగముంది, మంత్రముంది, తంత్రముంది, అన్నీ ఉన్నాయి. దైవమున్నాడు. అందువల్లే రామాయణం మంత్రం, రామకథ మంత్రం మనకి. ఈ విధంగా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. ఈమె పతివ్రత మహాభాగ. ఎలా చెప్పాడు? ఇంకా పెళ్ళే కాలేదు, ఏం చెప్తున్నాడు? పతివ్రత మహాభాగ, ఈమె పతివ్రత సుమా అన్నాడు. అంటే ఇక్కడ రెండు, సీతాదేవి సహజంగా పతివ్రత, ఎప్పుడూ కూడా రాముణ్ణి అనుసరిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆయన నారాయణుడు, ఆయన విడిచిపెట్టకుండా ఉండే శక్తి ఈమె. అది మనకి శ్రీ సూక్తమే చెప్తుంది కదా, అనపగామినీం విశ్వప్రియాం విష్ణు మనోనుకూలాం. విష్ణు మనోనుకూల, అనపగామిని, ఆయన విడిచిపెట్టదు. విష్ణోరేష అనపాయిని అంటోంది విష్ణు పురాణం. ఆయన విడిచిపెట్టకుండా ఉండేటువంటి ఆ లక్ష్మీశక్తి ఛాయేవానుగత, ఎప్పుడు నీడవలే ఆయన అనుసరిస్తూ ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా. ఈమె పతివ్రత, మహాభాగ్యవంతురాలు. మహాభాగ, మహాలక్ష్మి కన్నా భాగ్యవంతురాలు ఎవరుంటారు? అందరికీ భాగ్యం ఇచ్చే తల్లి పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సుధా. కనుక పాతివ్రత్యం అనే ధర్మం అమ్మ నుంచి ఆరంభమైందనమాట. కనుక అమ్మ బిడ్డలందరూ కూడా, అయ్య బిడ్డలందరూ కూడా ఈ ధర్మాన్ని పాటించవలసిందే. ఏకపత్ని వ్రతం పాతివ్రత్యం, ఇది దివ్య ధర్మం. సీతారాములు యావత్ జాతికి ఉపదేశిస్తున్న దివ్య ధర్మం. ఆ ధర్మానికి నాంది కళ్యాణం. ఆ కళ్యాణ ఘట్టం ఇక్కడ చెప్తున్నారు. ఛాయే వానుగత సదా, నీడవలే నిన్నే అనుసరిస్తుందని చెప్పేశాడు జనక మహారాజు. అదే చేసింది అమ్మ చివరి వరకు. ఛాయే వానుగత సదా అని చెప్పి మంత్రపూత జలాన్ని ధారపోసేట. ఎప్పుడైతే ఇలా ధారపోసాడో వెంటనే సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతా తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. సాధు సాధు అని పలికేరు, పుష్పవృష్టి కురిసింది. దేవతలందరూ కూడా మహదానందంగా దివ్యనాదాలు చేశారు. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే దేవతలకి సంబరం. ఎందుకంటే దేవకార్యం ఇప్పుడు నిజంగా కర్తవ్యం దైవమాన్నికం అనేది ఇప్పుడు నుంచి ఇంకా సమగ్రంగా జరగబోతోంది. కనుక ఈ దివ్య దంపతులను చూసి మొత్తం అందరూ పులకించిపోయారట. కనుచున్న స్త్రీల పురుషుల తనుకారిన చూపు వెలుగు దారంబులు రాముని యందు ముళ్ళు పడియే. ఆ పెళ్లి జరుగుతుంటే అందరూ చూస్తున్నట్టు సీతారాముల్ని. ఆ వెళ్ళిన చూపులనే దారాలు వెళ్ళి 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 ఎక్కడ చుట్టుకుపోయాయంటే రాముడిలో ముడిపడిపోయి వెళ్ళిపోయి అక్కడి నుంచి మరి బయటికి రావట్లే. సర్వము రామమయమై కనబడుతున్నది ఆ కళ్యాణ వేళ. ఇలాగా తర్వాత తలంబ్రాలు పోసుకున్నారు వాళ్ళు. తలంబ్రాల వేళ పడుచును అలగుచ్చవి ఎగురు ముత్తి అంబుల మిషచే నలుకేళ కుళులు ఒలిచెను నలుగురు దంపతులు మోహన స్తంభములై. నలుగురు దంపతులు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. అది ఎలాగున్నదంటే ఒక్కొక్కరు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే అందులో ఉత్సాహంతో పోసుకుంటున్నారు. ఇటు ముత్యాలు అటు ముత్యాలు పడుతున్నాయి. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాహ, మనకు తెలిసినదే. ఆ దివ్యమైన తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే ఆ నలుగురు కూర్చున్నారు కదా, మొత్తం 8 మంది. వాళ్ళు కూర్చున్నప్పుడు అవి పడుతూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉందంటే ఒక కొలనులో తరంగాలు తుంపరులు తులుతున్నట్లుగా ముత్యాలు పడుతున్నాయట. అలా ప్రకాశిస్తూ ఉన్నారు వీళ్ళు. 10 దోసిళ్లకు ఒక్క దోసిలి ప్రపాపర్యంతమై శ్రేషబాలు దిగించెన్ జనకాత్మజాత పతిపై. ఆయన 10 దోసిళ్లు తలంబ్రాలు పోస్తే సిగ్గుతో ఒక్క దోసిలు పోస్తుంది సీతమ్మ. ఆయన 10 పోస్తే ఈవిడొక్కరిది పోస్తుంది. క్రమంగా ఏం జరిగిందంటే ఒయ్యారపు లజ్జయన్ చదురవు తొల్తటి మెట్టు డిగ్గుచు త్రపా శైథిల్య మార్గంబునన్ బెదరా వేళకు దీరినట్టి కనులన్ వీక్షింపుచున్ రాఘవున్. క్రమంగా సిగ్గు కూడా మెట్టు 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 దిగివచ్చి తలంబ్రాలు పోస్తున్న మిషతో ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య ముఖారవిందాన్ని చూసి పులకించిపోయింది సీతమ్మ. ఇలాగా కనుచున్న స్త్రీల పురుషుల తనుకారిన చూపు వెలుగు దారంబులు రాముని యందు ముళ్ళు పడియే. వెంటనే
తర్వాత లేచి నిలబడ్డారు వాళ్ళు. లేచి నిలబడ్డప్పుడు నలుగురు దంపతులను పీటలపై నుండి ఇటు లేచుటయు చిరుముత్యములు జలజల రాలుటయును పొల్చిరి జాల్వారు ముత్యముల ప్రోవులున. వాళ్ళు లేచి నిల్చోగానే అంతవరకు వాళ్ళు పోసుకున్న ముత్యాలు జలజల రాలిపడ్డాయట. వాళ్ళు అసలు ముత్యాల కుప్పల్లా లేచి నిల్చున్నారట అక్కడ. ఆ తర్వాత ఇటు రండయ్యా అని తీసుకొచ్చారు వశిష్ఠుల వారు. అటు చూడండి అయ్యా అని చూపిస్తున్నారు. ఆ ధ్రువ నక్షత్రమనుసరించిన రేఖ మలయుచో సప్తర్షి మండలంబు. అదిగో వాడు చూడండి, అక్కడ ధ్రువ నక్షత్రం కనబడుతోంది కదా, అట్నుంచి ఇలా చూస్తే అది సప్తర్షి మండలం. పోల్చుకోలేకపోతున్నారా? చెప్తున్నాను చూడండి. 4 నక్షత్రములు 4 మంచము కోళ్లవలెనున్న ఎడ 4 నక్షత్రాల్లా మంచం కోళ్లలా కనబడుతున్నాయా? 4. ఆ కింద చూడండి, తుదివంక 3 సాగిన ఎట్టి నక్షత్రములు. దాని కింద 3 అచ్చం గాలిపటంలా ఉంటుంది చూస్తే. ఆ 3 మధ్యవారు వశిష్ఠులు. వారి ప్రక్క మినుకు మినికొంచుతా కనిపించు లీలగా ఆమె అరుంధతి అంచు చూపే. అక్కడ కనబడుతుందే ఆ నక్షత్రం వశిష్ఠుడు, ఆ క్రింద అరుంధతి. చూడవయ్యా అన్నట్ట. శ్రీ వశిష్ఠులు రాఘవ శిష్యుడు వరకును అని ఎవరు చెప్తున్నారు? వశిష్ఠుడు చెప్తున్నాడు. చూడవయ్యా వశిష్ఠుడు, ఆ కింద అరుంధతి అని. వెంటనే బాలరాముండు జానకి వంక తల్లి వంక అట అరుంధతి వంక చూచి మహియ తలచి అరుంధతి మయముగాగా. ఒక్కసారి ఎప్పుడైతే ఆయన ఎలా చూశాడంటే, జానక వైపు చూసేట, కౌసల్య వైపు చూసేట, అరుంధతి వైపు చూసి అరుంధతి నక్షత్రాన్ని చూసేట. దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే, అన్ని నక్షత్రాల్లో వశిష్ఠుని వెంట అంటిపెట్టుకుని ఉన్నటువంటి అరుంధతి వలే భర్తని అనుసరించి భార్య వెనకనుండగా తోడు ఉండగా భర్త సాగించవలసినది దాంపత్యం. వారు ఎప్పుడు విడవరాదు అని చెప్తూ ఉంటారు వశిష్ఠుడు అరుంధతి. అందుకు అరుంధతి నక్షత్రాన్ని చూడడం, ఇది పరంపరాగతమైన దాంపత్య ధర్మం ఏదైతే ఉందో అది ప్రతిష్ఠించుకోవాలయ్యా. అందుకు కళ్యాణం జరుగుతుంది. అది ఆది అయినటువంటి పరతత్వం నిరూపించింది. అది దానిని ఋషులు నిరూపించారు. ఆ ఋషులు వశిష్ఠుడు అరుంధతి. వాళ్ళు ఇచ్చిన సంస్కృతి మనది, దాన్ని పాటిస్తూ ఉన్నాం గనక ఋషి దంపతులను ముందుగా చూసి వారు చెప్పిన దాంపత్య ధర్మాన్ని అనుసరిస్తున్నామని తెలుసుకో అని చెప్పడం ఈ దర్శనం అని చెప్పారు గనకనే ఆయన జానకి వైపు చూశాడు, కౌసల్య వైపు చూశాడు, అరుంధతి వైపు చూశాడంటే అర్థం ఏమిటి? మా తల్లిదండ్రులు వీళ్ళు అనుసరించిన ధర్మమే మేము అనుసరించబోతున్నాం. అందుకే ఆ పరంపర ఇక్కడ సీతలో కనబడుతుందంటే దానికి ఆదర్శం మా అమ్మ వంటి అమ్మలందరికీ ఆదర్శం ఈ అమ్మ అరుంధతి. కనుక విశ్వమంతా పాతివ్రత్య పరమ తేజోమయము అని నమస్కరించాడు. ఈ ఇల మీద భారతీయత నిలచి ఉందంటే పతివ్రతులైన అమ్మల యొక్క మహిమ వల్ల. కనుక అమ్మకి నమస్కారము. ఆ అమ్మ పాతివ్రత్య పరమ తేజం, సదాశివ పతివ్రత అని చెప్పబడ్డటువంటి ఆ పరాశక్తి ఇక్కడ ఈ విధంగా తన తత్వాన్ని స్ఫురింపజేస్తున్నది. ఇలాగా ఇక్కడ వశిష్ఠుందంటే ఇక్కడే చూడొచ్చు కదా, అక్కడ చూడడం ఏంటంటే సంప్రదాయం. అది ఇక్కడ చెప్పేది. తను తేజోమూర్తి ఉన్నప్పుడు పెద్దలు చెప్పిన సంప్రదాయం ప్రకారం అటే చూడాలి. అందుకే ధర్మరాజు తద్దినం పెడుతుంటే అప్పుడు ఆయన పిండం వేయబోతుంటే భీష్ముడు చేయి చాచట్ట, కిందే పెట్టేట ఆయన. ఎందుకంటే నీకు ఇస్తున్నదైనా సంప్రదాయం ప్రకారం ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి కానీ చెయ్యి కాదయ్యా అన్నాడు. ఇది సంప్రదాయం గౌరవించడం అనేటటువంటిది. ఈ విధంగా ఆ సంప్రదాయ గౌరవ రక్షణార్థం ఆకాశంలో దివ్య తేజాన్ని చూశారు. ఎందుకంటే సమస్త జగత్తుకి ఆ ఊర్ధ్వమునందు ఆ 2 దివ్యలు వెలుగుతూ చూపిస్తున్న ఇదయ్యా దాంపత్య ధర్మం. కనుక సృష్టికి ప్రధానమైనటువంటిది దాంపత్య ధర్మం అనేటటువంటిది. అందుకు రామాయణం పుట్టింది. మొత్తం మీద రామాయణం అంతా ప్రాణశక్తి దాంపత్య ధర్మం అనే దానిలో ఆధారపడింది. దాంపత్య ధర్మం అనే ఒక్క దాని మీద కుటుంబ వ్యవస్థ అనేది ఆధారపడింది. ఎన్ని త్యాగాలు ఎన్ని రాజీలు చేసుకుంటే నిలబడుతుంది దాంపత్య ధర్మం. మొగుడు గురక పెట్టాడని చెప్పి విడాకులిచ్చే క్షుద్ర పాశ్చాత్య సంస్కృతిని ఆదర్శంగా తీసుకుని చెడిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ రామాయణాన్ని మననం చేయండి. మనిషి మనిషితోనే రాజీ పడలేడే. మనిషి అనుకుంటాడు పడలేదండి వదిలేశానని. పడలేదండి వదిలేయడం ఏంటి? మనిషికి మనిషే పడ్డ ఒక్కొక్క రోజు వాడి మీద వాడికే కోపం వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతున్నాడా?
లేదే. తన ఆత్మకి తన దేహానికి ఎంత బంధం ఉందో భార్యకి భర్తకి అంత బంధం ఉంది. అది తెగరాని బంధం అని భర్త గుర్తించాలి, భార్య గుర్తించాలి. అది గుర్తించకపోతే దాంపత్య ధర్మం విచ్ఛిన్నమవుతుంది. అందుకే ఈ క్షుద్రమైనటువంటి పద్ధతులు తీసుకొచ్చి దాంపత్య ధర్మానికి నిప్పు పెట్టడంతోనే భారతీయతకు నిప్పు పెట్టారు. మొత్తం సంస్కృతి అంతటికీ దాంపత్య ధర్మం అనేటువంటిది బలమైనటువంటిది. అందులో ఉంటుంది హార్మనీ. హార్మనీ అనేది క్షమలో ఉంటుంది, సర్దుబాటులో ఉంటుంది. ఆ క్షమ, ఆ సర్దుబాటు దేనికోసం? ధర్మం కోసం. నా తర్వాత పిల్లలు, ఆ పిల్లలకి ధర్మం అందాలి, ఒక వంశ పరంపర వాళ్ళకి అందాలంటే మేమిద్దరం ఒక తపస్సులాగా త్యాగాలతో ఉండాలని. భర్త త్యాగం, భార్య త్యాగం. ఈ ఇద్దరి త్యాగంతో పరస్పర ప్రేమపూర్వకంగా సాగవలసినటువంటి దివ్య దాంపత్య ధర్మం ఏదైతుందో అదే ఈ కుటుంబ సంస్కృతికి మూల స్తంభం. క్రమంగా అదే భారతీయతకి మూల స్తంభం. కనుక అన్ని ధర్మాలు నశించిపోయినా పర్వాలేదు, దాంపత్య ధర్మం ఒక్కటి బ్రతికితే చాలు, మళ్ళీ భారతీయత బ్రతుకుతుంది. అది ఇందులో గ్రహించవలసిన విషయం. విశ్వనాథ వారి 1000 పడగల్లో చిట్ట చివరికి చెప్తారు, అన్ని ధర్మాలు పోయేట. 1000 పడగలతో ఉన్న పాములో 998 పడగలు పోయి చివరికి 2 పడగలు మిగిలేట. అందుకే చివరికి మాట అంటాడు, నీవు మిగిలితివి నేను మిగిలితేనని పూర్తి చేసేస్తాడు భర్తతో భార్య అనే మాట. అంటే ఈ 2 పడగలే మిగిలే చాలు, ఈ 2 పడగలు మిగిలితే మళ్ళీ 1000 పడగలు వస్తాయి. కనుక దాంపత్య ధర్మం ప్రధానం గనక అది ఎలాగ పాటించాలో చేసి చూపినటువంటి దివ్యావతారమూర్తులు సీతారాములు. కనుక సీతారామాభ్యాం నమః. ఒకరినొకరు ఉపాసించుకుంటున్నారు. అందుకే రామచంద్రమూర్తికి సీత పట్ల ఉన్న ప్రేమ అనన్యాహి మయా సీత భాస్కరస్య ప్రభాయథ అని మాటిమాటికి చెప్తున్నాడు. సీత నా నుంచి వేరు కాదు సుమా, సూర్యునికి వెలుగు ఎలాగో నాకు సీత అలాగా అన్నాడు రాముడు. అది భర్త భార్య పట్ల చూపించవలసిన ప్రేమ. అంతేగాని పాతివ్రత్య ధర్మాలు స్త్రీకి బోధించి ఊరుకోవడం కాదు, ఏకపత్నీవ్రత ధర్మాలు తాను పాటించాలి. అంతేగాని స్త్రీకి మాత్రమే చెప్పిన ధర్మములు కావు, మనకి ఇరువురికి చెప్పారు. కానీ సహనశీలి అయినటువంటి స్త్రీ సహించి కాపాడింది ఈ ధర్మాన్ని. అందుకు స్త్రీ జాతిని గౌరవించాలి, అది చెప్తున్నటువంటిది. అందుకు స్త్రీ జాతిని గౌరవించాలి. ఎన్నో కష్టాలు పడి స్త్రీ జాతి నిలబెట్టుకుంది ధర్మాన్ని, పాతివ్రత్యాన్ని సహించింది. అంటే అర్థం భర్త ఎన్ని పడి చేసినా పడి ఉండాలండి అంటే అలా చేసినందుకు వాడు పుణ్యాత్ముడల్లే. ఆమెను ఏడిపించిన పాపం వాడికి అంటి తీరుతుంది, అందులో సందేహం లేదు. మన సంస్కృతి ఏం చెప్తోందో తెలుసా? స్త్రీ మహాపాపం చేసినా పువ్వుతో కూడా కొట్టకన్నారు, కొడితే మహాపాపంట. తిట్టినా మహాపాపం ఉన్నాడు. ఎందుకంటే స్త్రీ వల్ల నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావంటే నువ్వు చేసిన పాపం వల్లే మాత్రమే అని చెప్పాడు. అందువల్ల స్త్రీని ఏనాడు హింసించరాదు. కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నుండనుల్లదు అని చెప్పారు. ఇది పాతివ్రత్య ధర్మం గురించి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అయినా పడున్నది అంటే ఆ సహనం అనే తపస్సు చేత ఆమె పుణ్యాత్మురాలే వెలిగి ఒక ధర్మాన్ని కాపాడడానికి తనను త్యాగం చేసుకున్నందుకు ఆమెను నమస్కరించాం. గాని హింసించినందుకు ఆ మౌడికి దండం పెట్టట్లే. వాడికి తప్పకుండా పరమునందు శిక్ష ఉండి తీరుతుంది, సందేహం లేదు. యుగంలోనే లభిస్తుంది, సందేహం లేదు. కనుక ఏనాడు విడవరాని బంధం. సూర్యుడికి వెలుగులా అన్నారే, అదొక్కటి చాలదు ఉపమానం భార్యాభర్తలు. కనుక భార్య దైవకృతా సఖ అంటాడు ధర్మరాజు. భార్య అంటే ఎవరు? స్నేహితురాలు అన్నాడు. భార్యకి భారతీయ సంస్కృతిలో స్థానం ఏమిటి? భర్తకి స్నేహితురాలుట. ఎంత గొప్ప మాట అండి. అందుకే సఖ్యం సప్తపదీనం, 7 అడుగులతో వాళ్ళ యొక్క బలమైన స్నేహాన్ని చూపించారు. మనకు చాలా చాలా సినిమా సంస్కృతి వచ్చి భార్యాభర్తల మధ్య ఉండేది స్నేహం కాదని, ఇద్దరు మగవాళ్ళు స్త్రీల మధ్య ఉండవచ్చు స్నేహం అని చెప్తూ ఒక కుసంస్కృతులు మనకు బయలుదేరుతున్నాయి. నిజమైన స్నేహం ఒక స్త్రీ పురుషుల మధ్య ఉన్నది అంటే అది భార్యాభర్తల మధ్య ఉంటుంది. అది స్త్రీ పురుషుల స్నేహం భార్యాభర్తల మధ్య లభిస్తుంది. మిగిలినవన్నీ కూడా భ్రాతృ సంబంధాలు ఉండవచ్చు, పితృ సంబంధాలు ఉండవచ్చు. కానీ స్నేహధర్మం అనేటువంటిది వీరిరువురి నడుమ ఉంటుంది. కనుక దాంపత్యం అంటే గొప్ప స్నేహం. ఇది గుర్తుపెట్టుకోండి. హింసకి తావు లేదు, ప్రేమకే తావు ఉంది. దానికి ఆధారం సీతారాములు. అది చూపించారు ఇక్కడ. ఈ విధంగా దివ్య కళ్యాణ ఘట్టమైనది మిథిలా నగరంలో. దివ్య దంపతులు బయలుదేరి వెళుతున్నారు అయోధ్యకి. ఆ అయోధ్య ఆ దంపతులకి స్వాగతం పిలిచి రప్పించుకుంటోంది అయోధ్యలోకి. మనం కూడా రేపు అయోధ్యలోకి వెళదాం. అంటే అయోధ్యకాండ రేపు చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సీతారామాభ్యాం నమః. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. పవనజస్తుతి పాత్ర పావన చరిత్ర.
అయినటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం